ఈ రోజు ఎక్కడ వాళ్ళలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేయలేదు, కాంట్రాక్టుల పేరు చెప్పి వేల కోట్లతో నొక్కేయలేదు, అదేవిధంగా భూముల దోపిడీ చేయడమో లేదంటే మరో అంశమో మరో రకంగా చేయలేదు. కేవలము బీసీవై పార్టీ మొదటి నుండి కూడా ప్రజల పక్షాన నిలబడుతోంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బాధితులకు అండగా నిలబడి పోరాటం చేస్తోంది. అది రైతులకైనా, విద్యార్థులకైనా, మహిళలకైనా, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకైనా వీటిపైన పోరాటం చేస్తున్నందుకు ఏదో ఒక రకంగా నన్ను భయపట్టించాలనో లేదంటే నన్ను ఇబ్బంది పెట్టాలనో లేదా నన్ను నిర్బంధించాలని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే తప్పుడు కేసుల విధానాన్ని అవలంబించారో అదే విధానాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అవలంబిస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకొని నన్ను ఇంకా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, నా పర్యటనలు అడ్డుకుంటున్నారు. ఈ రోజు అయినప్పటికీ కూడా గౌరవ న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఈ రోజు ప్రజలకు అండగా నిలబడాలనే ఆలోచనతోటి ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయాలనే ప్రయత్నం చేసిన బీసీవై పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు.